ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముహూర్తం దగ్గరికి వస్తున్న కొద్దీ ఓటర్లలోనూ జనరల్ పబ్లిక్లో కూడా బెట్టింగ్ వ్యామోహం, బెట్టింగ్ లక్షణం బాగా పెరిగిపోతున్నది. ఆ బెట్టింగ్ వేసేవాళ్ళు ఏ స్థాయిలో పిచ్చి ముదిరిపోయిందంటే తాము ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా వేస్తున్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. నిజానికి ప్రజల్లో ఉన్న బెట్టింగ్ పిచ్చిని ప్రోత్సహించేందుకు బెట్టింగ్ యాప్లు, బుకీలు రంగంలో దిగారు. దీనికి తోడు సర్వే ఏజెన్సీల పేరుతో దొంగలు, ఆషాఢభూతులు లెక్కలేనంతమంది రంగప్రవేశం చేశారు. తాము దశాబ్దాల తరబడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ప్రముఖులు కొద్ది కోట్ల రూపాయలకు తాకట్టు పెడుతున్నారు. అలా పెట్టిన వారిలో ప్రశాంత్ కిషోర్ ఒకరు, తాజాగా రవిప్రకాష్. ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేయకుండానే ఈసారి వైసీపీ గెలవడం కష్టం అన్నాడు. రవిప్రకాష్ ఆర్టీవీలో తన స్టడీని ప్రజలకు పంచుతున్నారు. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని నాకైతే అనిపిస్తున్నది. మేబీ ఇఫ్ ఈజ్ రైట్, ఐ విల్ సెల్యూట్ హిమ్. ఆయనకున్న పరేంగిత జ్ఞానం ఏమిటో మనకు తెలియదు. ఇలాంటి చిలక జోస్యాలు, పరేంగిత జ్ఞానం ఉన్న లగటిపాటి రాజగోపాల్ను నమ్మి 2019 సంవత్సరంలో అమాయకులు బెట్టింగ్లు వేసి కోట్ల రూపాయలు నష్టపోయారు. అలాగే ఇప్పుడు కూడా రవిప్రకాష్ అటువంటి ఊబిలో ప్రజలను దింపుతున్నారన్న అనుమానంతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కానీ లగటిపాటి మాత్రం తాను చెప్పిన దానికి భిన్నంగా బెట్టింగ్ వేసి కోట్లు ఆర్జించాడని కర్ణపిచాచి బోగట్ట. అదలా ఉంచితే తాజాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందుతాడని బెట్టింగ్లు వేస్తున్నారు. బెట్టింగ్లు వేసేవాళ్ళు ఎంత పిచ్చిగా వ్యవహరిస్తున్నారో నేను వివరించదలుచుకున్నాను. అది వారి విశ్వాసం. అంటే నెగ్గుతాడని వేయటము బాగానే ఉంది, కానీ బెట్టింగ్లు వేయటము, అతిగా వేయటము, విపరీతంగా వేయటము అనేది మాత్రము వారిని చూస్తే జాలేస్తుంది. కానీ పిచ్చి ఎంత పీకు చేరిందంటే పవన్ కళ్యాణ్కు పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కనీసం ఒక్క ఓటు అయినా ఎక్కువ వేస్తుందని బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారండి. నాకు తెలిసిన వారిలోనే ఇలాంటి బెట్టింగ్ 2-3 జరిగాయి. అది నాకు మనసు చాలా బాధ కల్పించింది. కొన్ని వాస్తవాలను తెలుసుకుంటే అది ఎలాగ అసాధ్యమో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిఠాపురంలో 2.30 లక్షల ఓట్లు ఉన్నారు. 80% పోలైన 1,80,000 ఓట్లు పోలింగ్ అవుతాయి. అందులో 1,00,000 మెజారిటీ సాధ్యమా అనేది ఆలోచించుకోవాలి. 2019లో 90,000కు పైగా జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చింది. వైఎస్ఆర్ పులివెందులలో 5 సార్లు గెలిచారు. 1978, 1983, 1985, 1999, 2004, 2009. వివేకానంద రెడ్డి 2 సార్లు గెలిచారు. 1989, 1994. విజయమ్మ గారు 2 సార్లు ఉప ఎన్నికల్లో 2010, 2011లో గెలిచారు. జగన్ వైఎస్ఆర్సీపీ తరఫున 2014, 2019లో 2 సార్లు గెలిచారు. వైఎస్ఆర్ మీద 2004, 2009లో పోటీ చేసి 30,000 ఓట్లు సంపాదించిన ఎస్వి సతీష్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో చేరారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. అంటే మెజారిటీ ఇంతకు ముందులాగా 90,000 వరకే ఆగిపోతుందా, ఇంకా పెరుగుతుందా అన్న విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇలాగ పవన్ కళ్యాణ్కు ఆయనకంటే ఒక ఓటైనా ఎక్కువ మెజారిటీ వస్తుందన్నది వాదించే వారికి, బెట్లు కాసేవారికి కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. పులివెందులలో జగన్కి 2019లో వచ్చిన ఓట్లు 132,356. గాజువాకలో పవన్కు వచ్చిన ఓట్లు 62,285. భీమవరంలో వచ్చిన ఓట్లు 58,453. గాజువాక, భీమవరం కలిసి వచ్చిన ఓట్లు 120,736 2 నియోజకవర్గాల్లో. అయినా జగన్ మెజారిటీ అంటే జగన్కి వచ్చిన ఓట్లలోంచి 120,736 చూస్తే జగన్కి ఒకే నియోజకవర్గంలో 11,618 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇప్పుడు 1,00,000 మెజారిటీకి దగ్గరగా వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? పవన్ కళ్యాణ్ అసలు నెగ్గడా అన్న పరిస్థితి ఉన్నప్పుడు బెట్టింగ్ వేసేవాళ్ళు ఏ విధంగా బెట్టింగ్ వేస్తారు? వాళ్ళ ఆశకు కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. తమ కష్టార్జితం కానీ డబ్బులు ఏమైనా వాళ్ళు బెట్టింగ్ వేస్తే అది వాళ్ళ కర్మ. కానీ నిజంగా కష్టార్జితమైన డబ్బును, లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని ఇలా దుర్వినియోగం పరిచేవారిని మాత్రం చాలా నిందించాల్సి ఉంటుంది, విమర్శించాల్సి ఉంటుంది, తప్పు పట్టాల్సి ఉంటుంది. పిఠాపురంలో అసలు వాస్తవ పరిస్థితి ఏమిటో చూద్దాం. పిఠాపురంలో 2,33,000 ఓట్లు ఉన్నాయి. అందులో 1,80,000 ఓట్ల వరకు పోల్ కావచ్చు.
అలాగే పిఠాపురంలో ఓట్లు కాపుల ఓట్లు 91,000 ఉన్నాయి, 95,000 ఉన్నాయని రకరకాల ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ ఉన్న కాపు ఓట్లు 75,000. మాలమాదిగా రెల్లి కులస్తుల ఓట్లు 46,000 ఓట్లు, రెడ్డి కులస్తుల ఓట్లు 14,000, శెట్టి బలిజ 26,000, యాదవులు 15,000, పద్మశాలీలు 20,000, క్షత్రియులు బ్రాహ్మణులు ఇతర కులాలు కలిసి 8,000, ఉప్పర సగర వారు 6,000, వెలమలు 4,000, మత్స్యకార వాడబలిజ అంటారు కదా వాళ్ళని 14,000. వీరిలో ఎవరు ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుందో కూడా మనం పరిశీలిద్దాము. కాపులు 76,000 ఓట్లలో స్ప్లిట్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబాలలో పెద్దవారు అందరూ వైసీపీ వైపు లేకపోతే గీత గారి వైపు ఉంటే, యంగర్ జనరేషన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్దవారు యువతీ యువకులను కన్విన్స్ చేసే పరిస్థితిలో లేరు. అది మాత్రం చాలా స్పష్టంగా ఉన్నది. అంటే 76,000 ఓట్లలో చెరిసగం చీల్చుకుంటారా, 40-60% చీల్చుకుంటారా, స్ప్లిట్ రావటము ఖచ్చితం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆమె వంగా గీత గారి వ్యక్తిత్వము అనండి, ఆవిడ ఎప్పుడు ఓటమి ఎరుగని నాయకురాలు కావటము, దీర్ఘకాలం ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఆమె కలిసి వచ్చే అంశాలు. ఈ మాలా మాదిగా రెల్లి కులాల్లో 46,000 ఓట్లలో అత్యధిక ఓట్లు వైసీపీకి వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాపులు మాలా మాదిగా రెల్లి వాటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తే, ఇద్దరు ఓట్లను బ్యాలెన్స్ చేస్తే అవి చెరుసగం సమానం అయిపోయే అవకాశం ఉన్నది. ఇక శెట్టి బలిజలు ఖచ్చితంగా వైసీపీ వైపు ఉన్నారు. రెడ్డిల గురించి వేరే చెప్పనవసరం, వాళ్ళు కూడా ఖచ్చితంగా వైసీపీ వైపే ఉన్నారు. పద్మశాలీలు కొంచెం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు క్షేత్ర పరిశీలనలో తెలుస్తోంది. అలాగే క్షత్రియ బ్రాహ్మణ వర్గాలలో కూడా ఒక స్ప్లిట్ ఉండే అవకాశం ఉన్నది. కొందరు అటు కొందరు ఇటు ఓటు వేసే అవకాశం ఉన్నది. ఉప్పర సగర కులాలు కూడా ఖచ్చితంగా వైసీపీ వైపే ఉన్నాయి. వెలమలు కూడా స్ప్లిట్ ఉండొచ్చు. మత్స్యకార వాడబలిజలో వైసీపీ వైపు పూర్తి మద్దతు ఉన్నది. ఈ పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ నెగ్గాలి పైకి కనిపించే వరకు. అయితే ముద్రగడ పద్మనాభం పట్ల ఆకర్షణ, లేకపోతే ప్రజాభిమానం, సినిమా నటున్న ఆకర్షణ, యూత్లో ఉన్న క్రేజ్, దానివల్ల ఏమైనా ఆయన అతి కష్టం మీద నెగ్గితే నెగ్గవచ్చు. కానీ 1,00,000 మెజారిటీ లేకపోతే పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని బెట్టింగ్ ఐటెం ఏమైనా విజ్ఞత ఉన్నదా? పూర్తిగా ఆయన వర్మగారి మీద ఆధారపడిపోయారు. టీడీపీ వర్మగారి మీద ఆధారపడిపోయారు. పద్మశాలీలలోనూ యాదవులలోనూ కొంచెము వర్మగారికి లేకపోతే టీడీపీ పట్ల అభిమానం కనపరుస్తున్నారు. కాబట్టి కొన్ని ఓట్లు అటు వెళ్ళవచ్చు. కానీ వారి చాలా పరిమితంగా ఉన్న ఓట్లు శెట్టిబలి యాదవులు 15,000 మంది ఉన్నారు. అలాగే పద్మశాలీలు 20,000 మంది ఉన్నారు. అంటే అది 35,000 ఓట్లు. 35,000 ఓట్లలో కూడా స్ప్లిట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ స్ప్లిట్ ఏంటంటే శెట్టి బలిజలు రెడ్డిలు కలిసి 40,000 ఓట్లు అక్కడ ఖచ్చితంగా, అంటే ఎక్కువ 90% ఓట్లు అట్టే పోల్ అయ్యే అవుతుంది. వీరిలో మాత్రం 90% పోలింగ్ అనుకూలంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వచ్చే అవకాశం లేదు. అందువల్ల పిఠాపురంలో నెగ్గే అవకాశం వంగా గీత గారికి స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఆఖరి క్షణంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిపి పవన్ కళ్యాణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప ఆయన గెలుపొందడం చాలా కష్టము. ఇటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్ వేసేవారు 1-2 సార్లు ఆలోచించుకోవడం. నెగ్గుతాడని బెట్టింగ్ వేస్తే కొంతవరకు అర్థం ఉన్నది. కానీ ఏదో పులివెందులలో ఆయన కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది, మూర్ఖత్వానికి పరాకాష్ఠగా మనం చెప్పక తప్పదు.